మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫేస్ క్లీన్జింగ్ చేసుకోవడం కోసం. అసలు ఇది ఎందుకు చేయాలి అంటే ఫేస్ని క్లీన్ చేస్తుంది. మీలో పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది గమనించి ఉంటారు. ఫేషియల్స్, బ్లీచింగ్ ఏదైనా సరే ఫేస్కి సంబంధించిన ఏ ప్యాక్ పెట్టుకోవాలన్నా పార్లర్ వాళ్ళు ముందు చేసే పని కాటన్లో క్లింజింగ్ మిల్క్ వేసి ఫస్ట్ క్లీన్ చేస్తారు. అసలు ఫేస్కి క్లిన్జింగ్ ఎందుకు చేయాలి? క్లిన్జింగ్ మిల్క్ వల్ల ఫేస్లో ఉన్న మురికి పోతుంది. మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళైతే తప్పకుండా క్లిన్జింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాబోయే రోజుల్లో యాక్నీ కానీ ఫోర్స్ కానీ రాకుండా సహాయం చేస్తుంది. ఇంకా దీనివల్ల స్మూత్ కూడా వస్తుంది. ఇంకా ఫేస్ని హైడ్రేషన్ కూడా చేస్తుంది. క్లిన్జింగ్ మిల్క్ అని మార్కెట్లో మనకి చాలా లోషన్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. కానీ ఇవేవి కొనకుండా ఇంట్లోనే మనం ఎలా ఫేస్ని క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సినవి కొద్దిగా పచ్చిపాలు, రోజ్ వాటర్. పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది న్యాచురల్ వైటనింగ్ని ఇస్తుంది. రెండవది మనకి రోజ్ వాటర్. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్యూటీ కోసం దీన్ని వాడుతున్నారు. అప్పుడైతే ఇది న్యాచురల్గా గులాబీ రేకులతో చేసేవారు. ఇప్పుడైతే ఇది మనకి ఇలా దొరుకుతుంది. రోజ్ వాటర్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది స్కిన్ కాంప్లెక్స్ని పెంచుతుంది. ఇంకా రోజ్ వాటర్లో యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది గ్రేట్ క్లిన్జర్గా పనిచేస్తుంది. మురికిని తీయడానికి దోహదపడుతుంది. ఇంకా మంచి మేకప్ రిమూవర్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. కొద్దిగా పచ్చిపాలలో కొద్దిగా రోజ్ వాటర్ని వేసి బాగా మిక్స్ చేసి ఒక కాటన్ ప్యాడ్ దీనిలో ముంచి ఫేస్ అంతా కూడా అప్లై చేయండి. ఇది మార్నింగ్ అండ్ నైట్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఏ కెమికల్స్ కూడా ఉండవు. 18 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి అందరూ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే పచ్చిపాలు తీసుకున్న తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకుండా దీన్ని వాడేయండి. ఎక్కువసేపు బయటగా ఉంచితే ఇది బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట ఎక్కువసేపు ఉంచొద్దు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచి ట్యాప్ వాటర్తో క్లీన్ చేసేయచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఈ కాటన్ చూస్తే మీ ఫేస్కున్న మురికి అంతా కూడా దీనికి వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది ఎటువంటి హానిని మీకు చేయదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.